రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,54,000 రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆయన నేలకొండపల్లి మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ నడుస్తాయని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. 4 విడతల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి అన్న ప్రభుత్వానికి భిన్నంగా ఇందిరమ్మ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని, 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు పడ్డాయని, కృష్ణా జలాలు కూడా త్వరలోనే వస్తాయని తెలిపారు. అడగముందు చెప్పిన నాదే బాధ్యత. తో పాటు ఎన్నికల ముందు ఏవైతే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పామో, చేసిన వాటిలో చెప్పిన వాటిలో ప్రతి దాన్ని చేసే అవును సార్, బావులలోకి వేసుకున్నారు సార్. బావులలోకి వేసుకుని కిందకి నీళ్లు రాని. పైపులు వేసారు, చూసి కిందే నీళ్ళు పోవాలి కదా, చూసేటట్టు సార్ వచ్చి అందరు నది క్లోజ్ చేయి. కరెంట్ వాళ్ళు లేరా చూడు, ఈ లైన్ ఏంటో చూడు, ఎప్పుడు పూర్తి చేస్తాం కంప్లైంట్ చేసి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టు.